మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ఎమ్మెల్యే అవినీతికి సంబంధించి దాదాపుగా 100 కోట్లు సంపాదించారు అనే ఒక రూమర్ వినిపిస్తున్న నేపథ్యంలో అవకాశం ఏమాత్రం ఉంది అని విశ్లేషిస్తూ ఒక వీడియో చేసాం. ఆ వీడియో చేసినప్పుడు కింద ఒక కమెంట్ వచ్చింది. ఆ కమెంట్ ఏంటంటే, గుమ్మడి నర్సయ్య అని ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన గురించి కూడా మీరు చెప్పే ప్రయత్నం చేయండి, తద్వారా ప్రజలకు ఆయన గురించి తెలియడంతో పాటు ఎమ్మెల్యేలు అంత నిస్వార్థంగా ఉండే అవకాశం ఉందా అన్న విషయాన్ని కూడా డిస్కస్ చేసేందుకు ఒక హోప్ క్రియేట్ అవుతుందనే ఉద్దేశంతో ఆయన ఒక కమెంట్ పెట్టారు. దానికోసమే గుమ్మడి నరసయ్య గారి గురించి ఒకసారి చెప్పాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. యూజువల్లీ ఇవాళ రేపు మనం చూస్తున్నాము, భారతదేశంలో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మనం చూసినప్పుడు చిన్న కార్పొరేటర్ స్థాయిలో ఒక్కసారి పదవిని సంపాదించుకున్నా సరే ఆ తర్వాత ఆయన పదవి దిగిపోయేలోపు ఆయన ఒక తరానికి సరిపడా డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోతున్నది. ఇది ఒకరు కాదు, దాదాపుగా 99% అందరూ ప్రజాప్రతినిధుల పరిస్థితి ఉంది. ఎక్కడో అరాకొర ఒకరిద్దరు తప్ప. అంటే మేబీ ఆ ఈక్వేషన్ మనం మాట్లాడినప్పుడు కొద్దిమంది ఆల్రెడీ ఆగర్భ శ్రీమంతులే రాజకీయాల్లోకి వస్తున్నారు, వాళ్ళు పెద్దగా సంపాదించుకోకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏం పడదు. కానీ బట్ సాధారణ పౌరుడుగానో లేకపోతే నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్గా బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, అంటే రిజర్వేషన్ల కారణంగా కానివ్వండి, లేకపోతే బ్యాక్వర్డ్ కాస్ట్లు అని చెప్పేసి, లేదా వాళ్ళు అప్పటికే చేసిన సేవ కానివ్వండి, లేకపోతే చేసిన ఉద్యమాల ఆ పరిణామ క్రమంలో ఆయనకి ఎమ్మెల్యే సీట్లు వచ్చో లేకపోతే ఏదైనా ఒక ప్రజాప్రతినిధికి అవకాశం దొరికి అలా గెలిచిన తర్వాత పరిస్థితులను ఒకసారి చూస్తే మాత్రం చాలామంది కోటీశ్వర్లు అవుతున్నారు అన్నది ఎలాంటి అనుమానం లేదు. చిరి బాలరాజు సంబంధించి మనం మాట్లాడినప్పుడు కూడా అది ఆయన ఎమ్మెల్యే గెలిచిన 4 రోజులకి 45 లక్షల రూపాయల కారు ఆయనకి గిఫ్ట్గా ఇచ్చారు, ఆయన అభిమానులందరూ కలిసి ఇచ్చారు. ఇప్పుడేమో దాదాపుగా 5 నుంచి 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఇల్లు కడుతున్నాడు. ఆయన పరిస్థితి ఏంది, ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి, అవన్నీ డిస్కస్ చేసాం. అదే గుమ్మడి నరసయ్య గురించి మాట్లాడితే మాత్రం 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈరోజు అంటే ఆయన లాస్ట్ ఎమ్మెల్యేగా గెలిచింది 2004లో, అంటే 2009 దాకా ఆయన ఎమ్మెల్యేగా ఉంటే ఇవాళ 16 సంవత్సరాలు దాటిన తర్వాత ఈరోజు కూడా ఆయన ఆటోల్లోనూ బస్సులు అంటే ప్రైవేట్ బస్సులు కాదు, ఆర్టీసీ బస్సుల్లోనే ఆయన తిరుగుతున్నారు. అంటే ఎంత గ్రేట్ అని మనం మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక వ్యక్తి ఆయన సొంతంగా ఆయనకు వచ్చే జీతాన్ని కూడా సామాన్య ప్రజలకు సంబంధించిన కష్టాల కోసం వదిలేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఇవాళ ఎలా ఉన్నారు. మొన్నటికి మొన్న మనం చూస్తాం, దాని మీద కూడా ఒక కాంట్రవర్సీ వచ్చింది. రేవంత్ రెడ్డి కలుద్దామని వెళ్తే ఆయన చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అది విధంగా కూడా మాట్లాడారు. బట్ హవెవర్ 5 సార్లు అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఇల్లందు నియోజకవర్గం నుంచి ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా 1983, 1985, 1989, 1999, 2004 5 టైమ్స్ ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు కూడా. అంటే అందుకే ఎప్పుడు మాట్లాడుకుంటారు, ఏవైతే సిద్ధాంత భావ రాజకీయాలు కానివ్వండి, సిద్ధాంతాలను నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు సిద్ధాంతాల కోసమే ఉంటారు, సిద్ధాంతాల కోసమే బతుకుతారు, వాళ్ళ చావు కూడా చివరికి ఆ సిద్ధాంతం అనుగుణంగానే జరుగుతుంది అని మాట్లాడుకుంటాం. అందులో ముఖ్యంగా లెఫ్ట్ రైట్ అనే భావజాలు ఉంటాయి. సరే, రైట్ భావజాలకు సంబంధించి డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది కానీ బట్ లెఫ్ట్ భావజాలంలో మెజారిటీ ఆఫ్ ది లెఫ్టిస్టులు ప్రస్తుతం ఉన్న వాళ్ళు కాదు కానీ గతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆదాయం అన్నది వాళ్ళకి సెకండ్ ఆప్షన్. ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు సంబంధించిన వాళ్ళకి ఏదైతే ఇచ్చిన బాధ్యత ఉందో దాన్ని నిర్వర్తించాలన్న ఆలోచనతోనే ఎక్కువసార్లు ఉంటారు. కాబట్టి వాళ్ళు యూజువల్గా డబ్బులు ఎక్కువగా సంపాదించుకోరు అన్నదే చాలామంది భావన. అలానే చాలా సందర్భాల్లో జరుగుతుంది కూడా. ఈయన ఇది డైరెక్ట్ ఎమ్మెల్యే అనే కాదు, సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన వ్యక్తి. ఆయన అంచెలంచెలుగా నేర్చుకోవడంతో పాటు అంచెలంచెలుగా ప్రజాభిమానాన్ని పొంది చివరిగా ఎమ్మెల్యే స్థానానికి వచ్చి 2004 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పుడు అంటే 2009లో ఆయన ఎమ్మెల్యేగా అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆయన ఒక సాధారణ జీవితం గడపడం కానివ్వండి, వచ్చే పెన్షన్ మీద ఆధారపడడం, ఇవన్నీ చూస్తే మాత్రము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందే. ఈ నేపథ్యంలో మనము ఇప్పుడున్న రాజకీయ నాయకులకి కొన్ని ప్రశ్నలు అడగాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు అంటే అందరూ చెప్పేది ప్రజాసేవ చేయాలని చెప్పి. ప్రజాసేవ చేసే క్రమంలో మీకు ఆదాయానికి సంబంధించిన అవసరాలు ఎందుకు వస్తున్నాయి? మీరు ఎమ్మెల్యేగా గెలవడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అలా ఖర్చు పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ కింద ఆలోచించి మీ ఇన్వెస్ట్మెంట్ని రిటర్న్ తీసుకోవాలి, నెక్స్ట్ ఎలక్షన్స్కి మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికి దాని మీద ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవాలనే విధంగా 2-3 ఎన్నికలకు సరిపడా అమౌంట్ మీరు తీసుకోవాలనే ప్రయత్నం చేయడం. మీ పరిధిలో జరిగే చిన్నపాటి గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయినా సరే, కాంట్రాక్ట్ అయినా సరే ఖచ్చితంగా మాకు అందులో పర్సెంటేజ్ ఉండాలని మాట్లాడే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇవి సరిపోవు అన్నట్టు అక్కడ కొత్తగా ఎవరైనా ఫ్యాక్టరీలు పెట్టాలన్నా, పెద్ద స్థాయిలో ఎవరిని ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావాలన్నా, చివరికి ప్రభుత్వమే ప్రోత్సహించి ఎవరినైనా ఆ ప్రాంతంలో ఏదైనా ఫ్యాక్టరీ నెలకొల్పడానికి ఏదానికైనా పంపించినా సరే వాళ్ళతో కూడా కమిషన్లు తీసుకునే స్థాయికి వాళ్ళ ఎమ్మెల్యేలో స్థానిక ప్రజాప్రతినిధులు వెళ్ళిపోతున్నారు.
చివరి కార్పొరేటర్ కూడా రోడ్డు తవ్వుతూ ఏదైనా వర్క్ చేశారంటే ఆ కాంట్రాక్టర్తో మాకేమి ఇస్తామని అడిగే సిచ్యువేషన్ వచ్చేసింది. ఎందుకు ఇవ్వాలని ఎవరు అడగకముందే ముందుగానే వీళ్ళే చెప్తున్నారేమని, మేము ఖర్చు పెట్టాం, మమ్మల్ని ఖర్చులు మాకు రావాలి కదా రిటర్ను, మేము కూడా బతకాలి కదా. మీరు వచ్చింది రాజకీయంగా ప్రజాసేవ చేయడానికి వచ్చామన్నారు, కానీ ఈ ఆదాయం అన్నది ఎందుకు వస్తుంది మీకు మధ్యలో? నిజంగానే జీరో పాలిటిక్స్ అన్నది సాధ్యమా అసాధ్యమా అన్న విషయానికి సంబంధించి ఎప్పటికప్పుడు డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. ఈ రాజకీయ నాయకుల కన్నా ఓటర్లు ఇంకా అవినీతి పరులు అన్న దాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు. చివరికి ఈ మధ్యకాలంలో గతంలో కనీసము రిజర్వ్డ్ స్థానాలు ఏవైతే అక్కడ అవినీతి ఉండదు అని ఆలోచించాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రిజర్వ్ స్థానాల్లో కూడా శ్రీమంతులు వచ్చేస్తున్నారు, వాళ్ళు వచ్చి ఖర్చు పెట్టి ఇవాళ ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా చూసినప్పుడు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక వ్యక్తి ఈరోజు కూడా సాధారణ జీవితం గడుపుతూ ఇప్పటికీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడి వెళ్తూ ఉంటే మిగిలిన వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు? ఒక కారులో వెళ్తారు కాదు, వీళ్ళ కారుతో పాటు ఒక 3-4 అనుచరులకు కార్లు కావాలి. అక్కడ ఏదైనా ప్రోగ్రామ్ చేయాలనుకుంటే కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ వాళ్ళ అధినేతని సంతృప్తిపరచడం కోసము అక్కడ ఖర్చు పెట్టాలి. దీనంతా కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ కింద వీళ్ళు క్యాల్కులేట్ చేసుకోవాలి. గెలిచినప్పుడు మళ్ళీ వాటిని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. ఇక మంత్రులు అంటారా, ఇంకా ఆ స్థాయి ఇంకా మారిపోయింది. ఇక అంతకుమించి ఇంకా మనం పైకి వెళ్ళిన కొద్దీ ఆ పర్సంటేజ్ పెరుగుతూ పోతుంది, ఆ వాల్యూమ్ పెరుగుతూ పోతుంది. ఒక్కసారి గెలిస్తే ఒక తరానికో 2 తరాలకో సరిపడా డబ్బులు సంపాదిస్తుంది. అలాంటి ఒక 4-5 సార్లు వచ్చారంటే మాత్రము తరతరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తులు సంపాదించుకొని వెళ్ళిపోతున్నారు. నిజంగానే ఏ కారణం చేతైతే మీరు రాజకీయాల్లోకి వచ్చారో ఆ రాజకీయాల్లోకి వచ్చిన కారణాన్ని మీరు పక్కన పెట్టిన తర్వాత మీరు అలా గెలిచినా ఓడినా పెద్ద డిఫరెన్స్ ఏం పడుతుందని ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇలాంటి ఒక వ్యక్తిని మరో వ్యక్తిని కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే గుమ్మడి నర్సయ్య ఎలా అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తిరుగుతారో అలానే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి చిన్న క్యారెక్టర్లు పడి కొద్దిగా ఫేమ్ రాగానే మేము సెలబ్రిటీలు అనేసి కార్లు లేకపోతే మేము రాలేము, బిస్లరీ వాటర్ బాటిల్ లేని మేము బతకలేము, మేము ఉండడానికి మాకు స్టార్ హోటల్స్ కావాలి, తిరగడానికి ఫ్లైట్లు కావాలి మాట్లాడే నేపథ్యంలో ఆర్ నారాయణ మూర్తి, ఈ పేరు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు, ఆర్ నారాయణ మూర్తి కూడా ఈ రోజుకి ఆయన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే తిరుగుతారు. ఎవరైనా అభిమానం కొద్ది సార్ నేను ఇక్కడ దాకా డ్రాప్ చేస్తాను నా కార్లు ఎక్కండి అన్నా సరే ఆయన ఎక్కరు. ఇంకో స్టోరీ చాలామందికి ఐడియా ఉందో లేదో, టెంపర్ అనే సినిమాలో పోసాని కృష్ణమూర్తి చేసిన క్యారెక్టర్ని వాస్తవానికి ఆర్ నారాయణ మూర్తిని చేయమని అడిగారంట. మీరు అడిగినంత నేను రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను అన్నా కూడా ఆయన ఒప్పుకోలేదు. దాన్ని కొద్దిమంది ఏమన్నారంటే ఆయన ఎప్పుడు హీరోగా ఉన్నారు కాబట్టి హీరోగానే ఉండాలనుకున్నారు, సైడ్ క్యారెక్టర్ చేయాలనుకోలేదు. కాదు, డబ్బులు వీటన్నిటికన్నా కీలకంగా ఆయన ఆలోచించింది ఏంటంటే ఆయనకి ఉన్న ఆత్మసంతృప్తి. నాకు ఆత్మసంతృప్తి కలిగితే తప్ప నేను ఏ సినిమాను చేయను, ఆ చేసే క్రమంలో కమర్షియల్ ఆస్పెక్ట్ కానివ్వండి వాడికి ఇమాజినరీ ఉందంటే నేను ఖచ్చితంగా అట్లా ఉండను అన్నారు. మొన్న యూనివర్సిటీలో ఒక సినిమా తీశారు. ఆ సినిమా గురించి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ ఆ సినిమాలో కూడా ప్రస్తుతము విద్యా వ్యవస్థలో ఉన్న తప్పుల గురించి ఆయన ఎత్తి చూపడానికే ప్రయత్నం చేశారు. తెలుగు మీడియం పేరుతో ఇంగ్లీష్ మీడియం పేరుతో మధ్యతరగతి వాళ్ళని లేదా పేదవాళ్ళని ఉన్నత కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని ఎలా సపరేట్ చేస్తున్నారు అన్నది. ఇంగ్లీష్ అనే పదము రాక, ఇంగ్లీష్ మాట్లాడడం చేతగాక ఎంతమంది అవకాశాలని కోల్పోతున్నారన్న విషయానికి సంబంధించి డిస్కస్ చేస్తున్నారు. అంటే ఇలాంటి ఒక సామాజిక కోణంలో ఉన్న సామాజిక రుగ్మతలను పక్కన తీసేందుకు లేకపోతే ఆ సమస్యలకి ఒక పరిష్కారం చూపే ప్రయత్నంలో ఆయన సినిమాలు చేశారు తప్ప ఆయన కూడా ఏ రోజు కమర్షియలైజేషన్ చేసుకోలేదు. గతంలో ఆయన చేసిన సినిమాలు ఎర్రసైన్యం లాంటి సినిమాలు పెద్ద పెద్ద సినిమాలతో ఈక్వల్గా అప్పట్లో డబ్బులు సంపాదించి 100 రోజులకు సంబంధించి 100 అంటే 100 డేస్ ఫంక్షన్ అంటే అప్పుడు ఒక గ్రేట్ అచీవ్మెంట్ లాగా అలాంటి ఎన్నో 100 డేస్ ఆయన చూశారు. కానీ ఇప్పటికి కూడా ఆయన జేబులో 100 రూపీస్ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఆయన తీసే సినిమా, ఆయన చేసే పనులు, ఆయన సంపాదించే డబ్బులు, ఆయన ఆదాయం ఇవన్నీ కూడా ప్రజల కోసం అనే ఉద్దేశంలో ఉంటారు. అలానే బతుకుతున్నారు, ఇప్పటికి కూడా అలానే ఉంటున్నారు. సో ఇలాంటి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ప్లేసెస్ ఉంటారు, వాళ్ళని అలానే వదిలేయండి అని చెప్పొచ్చు మనం. వాళ్ళు అలానే బతకనివ్వాలి కూడా మనం. వాళ్ళని ఆదర్శంగా భావించి అలాంటి వాళ్ళు ఇంకో 10 మంది పెరిగితే అలా ఒక్కో తరానికి 10 మంది చెప్పులు పెరిగినా సరే కొన్ని సంవత్సరాల తర్వాత అయినా అలాంటి వాళ్ళు కొద్దిమంది మనకి కనిపిస్తారేమో అని. కానీ వీళ్ళ తర్వాత నిజంగా అలా కల్పించే అవకాశం ఉందా అంటే మేబీ నో. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఒకరిద్దరే ఉంటారు. ఆ ఒకరిద్దరి తర్వాత ఆ ఆలోచన కానివ్వండి, అలాంటి ఒక భావజాలం కానివ్వండి అవన్నీ కూడా అంతరించిపోతాయి. సో అవెవరు గుమ్మడి నర్సయ్య గారి గురించి మీరు విశ్లేషించమని చెప్పారు. నిజంగానే అలాంటి వాళ్ళు చాలా రేరు అని కేవలం గుమ్మడి నర్సయ్య ఒక్కరే కాదు, చాలామంది కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు అలాంటి వాళ్ళు. ఈ మధ్యకాలంలో వాస్తవానికి చెప్పాలంటే బీజేపీలో కూడా అలాంటి వాళ్ళు అదే రైట్ భావజాలం అని చెప్పే కదా నేను. వాళ్ళ ఉద్దేశం వేరేదైనా సరే చాలామంది ₹1 ఆశించకుండా, ₹1 ఆదాయం గురించి ఆలోచించకుండా
వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ఆ హిందుత్వ భావజాలం కావచ్చు, సనాతన ధర్మం కావచ్చు, ఇలాంటి వాటి కోసం ఉన్న వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా కాంగ్రెస్ మిగిలిన పార్టీల్లో కూడా ఒకరిద్దరు ఖచ్చితంగా ఉంటారు. కానీ గుమ్మడి నరసయ్య లాంటి వాళ్ళు మాత్రం, అంటే సాధారణ జీవితం గడుపుతూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే తిరిగే నాయకులు మాత్రం రేరెస్ట్ ఆఫ్ ది రేర్. దాంట్లో మనకి ఎక్కడ చూసినా కనిపించే వ్యక్తి మాత్రం ఆయన ఒక్కరే. అలా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆర్ నారాయణమూర్తి హీరోగా చేసి కూడా సాధారణ జీవితం గడుపుతారు. సో ఇలాంటి వాళ్ళు దే ఆర్ గ్రేటెస్ట్ పీపుల్. అలాంటి వాళ్ళు గ్రేట్ అని చెప్పి వాళ్ళని మనము ఆదర్శంగా తీసుకొని ప్రతిరోజు బతకలేకపోయినా కనీసం ఒక రోజైనా వాళ్ళకి బతికే ప్రయత్నం చేయాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ.